నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం. అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2.5 అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు. అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు. కుంభశని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. నవంబర్ 15th వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 daysకి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహం నుంచి వచ్చేస్తున్నారు అనమాట. అంటే కర్కాటకం నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు. అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. అమ్మ, తులారాశి వారికి వచ్చేసి ఏంటంటే మరి వీరికి ఈ 6 నెలల్లో రాబోయే 6 నెలల్లో వచ్చేసి మరి గురువు ఏ స్థానంలో ఉన్నారు అంటారు? మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? వీళ్ళకి బాగానే ఉంటుంది. అదే కదా, మైండ్ ఇస్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు విత్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు బాగానే ఉంటుంది. ఓకే. సో ఏంటంటే ఈ రాశి వాళ్ళకి జనరల్గా చెప్పుకోవాలి అంటే మనకి 8వ ఇంట్లో సంచారం, జూపిటర్ సంచారం, గురు సంచారం జరుగుతోంది. సో అలాగే ఏంటంటే శని సంచారం మనకి 5th హౌస్లో జరుగుతుంది తులారాశి వాళ్ళకి. సో 5th హౌస్లో శని సంచారం జరుగుతోంది కనుక వాళ్ళ పిల్లల్ని అండ్ ఆల్సో ఏంటంటే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏంటంటే ఎందుకు ఖర్చు అవుతుందో తెలియకుండా ఉంటుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈ 6 నెలలు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు కానీ లేకపోతే మన సపోజ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే ట్రేడర్స్ కానీ కమర్షియల్గా ఏది చేసినా కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి తప్పవన్నమాట. ఎందుకంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. లోన్స్ తీసుకోవాలి, లోన్స్ మీద ఆధారపడుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి మితిమీరిన ఖర్చు ఎలా వస్తుందో తెలియకుండా వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండవలసిన ఒక సూచన. 12వ ఇంట్లో మనకి కేతు ఉన్నారు, 6వ ఇంట్లో మనకి రాహు ఉన్నారు. సో తప్పక ఏంటంటే మన చుట్టూనే జాగ్రత్తగా ఉండాలి, అందరితో సన్నిహితంగా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది వెరీ ఇంపార్టెంట్. కోపతాపాలు తెచ్చేసుకుని ఒకళ్ళని మాట అనకూడదు, నోటి దుడుసు ఉండకూడదు అనేది సూచన వీళ్ళకి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం అనేది మంచిది. వీళ్ళకి కూడా ఏంటంటే ఉద్యోగ మార్పిడి అనే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో అది కూడా చూసుకుని వెళ్ళడం అనేది మంచిదన్నమాట. అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే కూడాను ట్రావెలింగ్ ఉంది వీళ్ళకి, కానీ ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ట్రావెలింగ్లో. జాగ్రత్తగా ఉండవలసి ఏ పేపర్ అయినా, ఇప్పుడు ఫారిన్ ట్రావెల్ అనుకో, పేపర్స్ కరెక్ట్గా పెట్టుకోవడం అనేది మంచిది. డిలేస్ కానీ, అడ్డంగాలు కానీ, టైంకి అందుబాటులో లేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శ్రమ చాలా అధికం, బాధ్యతలు అధికం, దానికి తగిన ఫలితం అనేది తక్కువ. ఓకే. సో అందరూ ఫలితం కోసమే ఆశిస్తూ ఉంటారు. అలాగే కొత్తగా ఇప్పుడు పెళ్లి కావాలి, సంబంధాలు చూస్తున్నారు, మ్యాచెస్ చూస్తున్నాం అనే వాళ్ళకి డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంత అనుకూల పరిస్థితి కాదు. అందుకనే మిశ్రమం అన్న కెరియర్ మాత్రం విస్తరిస్తుంది,
మీరు కొత్తగా అంటే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికి కానీ అదే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని అడ్డంకాలు అదే అంటున్నాను అనమాట. ఇప్పుడు కాంపిటీటర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే ఏంటంటే కాంపిటీటర్స్ పై చేయి ఉంటుంది. అంటే ఏంటి మనకే అనిపిస్తుంది మనకి వాళ్ళు బాగా చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎక్కువ ఐడియాస్ వాళ్ళకి వస్తుంది. అదే అలాగా అంటే ఐడియాస్ ఉండడం ఓకే, అది ఆచరించడం కదా మనం పెట్టాలి. అది పెట్టడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తప్పక. అలాగే ఒక బిజినెస్ పార్ట్నర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా సరే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం, ఇదంతా ఏంటి వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకా లోతుకు వెళ్తే కానీ మనకి ఒక పాయింట్ అనేది చెప్పలేము కదా. సో ఇంకా లోతుగా మనం చూడాలన్నమాట. ఇవన్నీ జనరల్ సూచనలే మనం చెప్పేవి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక వీళ్ళు నవగ్రహ పూజ చేయడం కానీ నవగ్రహ స్తోత్రం చేయడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రైడే దేవి పూజలు చేయడం, లక్ష్మీదేవికి ఎస్పెషలీ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రాశికి అధిపతి శుక్రుడు అందరికీ తెలుసు. అండ్ ఆల్సో వీళ్ళందరికీ ఏంటంటే ఎప్పటికైనా ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగాలి అనే థాట్స్ ఉంటుంది. అది ఉన్నా కూడా చేయలేకపోతారు. అందుకోసం అని ఏంటంటే కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. ప్రెషర్ ఉంటుంది కదా, తప్పక ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది తెచ్చుకోకూడదు అని చెప్పడానికి ఈ సూచనలన్నీ అన్నమాట. అంటే ఏంటి, చాలా పెట్టుకుంటే మెంటల్ ప్రెషర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చేయకుండా అయిపోతుంది. యాక్చువల్గా ముందుకు వెళ్ళడం అనేది కష్టం అవుతుంది. అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఇవన్నీ చెప్తున్నాం అనమాట. ఇందాక చెప్పినట్టు నవగ్రహ స్తోత్రం అనేది ఎవ్రీడే చదువుకోవచ్చు. అలాగా వాళ్ళు తెలీదు మాకు అంటే యూట్యూబ్లో చూసుకుంటే వచ్చేస్తుంది, రోజు వినొచ్చు. మేము రోజు చదవలేము అంటే జస్ట్ వినడం, ఒక 5 minutes to 10 minutes వినడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే కొంతవరకు పాజిటివిటీకి దారి అనేది కనిపిస్తుంది. సో అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఇబ్బందులు ఈ 6 నెలల్లో తప్పక ఉంటాయి. పైకి వెళ్దాం అని ముందుకు సాగుతూ ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఏంటంటే స్టాప్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అదేంటంటే మనం స్టాప్ అవ్వకూడదు కదా, ముందుకు వెళ్ళాలి. సో పరిహారాలు చేయడం, రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అన్ని రాసుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం అంటే ఏంటి విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. కనుక తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఓకే అమ్మ, తులారాశి వారికి వచ్చేసి 6 నెలల్లోనే మరి వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.